Hello friends, welcome to Deepthi Job Update channel. Friends, HPCL హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ ఇది ఎంత పెద్ద ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. దీంట్లో అయితే వచ్చేసి 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ ఆఫీసర్స్ పొజిషన్స్కి అయితే వచ్చేసి శాలరీ అక్షరాల 30,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉంది. సో మీకు ఈ పొజిషన్స్ అంటే బేసిక్ పే అయితే ఇది ఉంది. ఇంకా అలవెన్స్లు అన్నీ కలుపుకొని మీకైతే వచ్చేసి ఒక 80,000 వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి. అండ్ దీనికి వేకెన్సీస్ 234 టోటల్ వేకెన్సీస్లో ఎస్సీ కేటగిరీలో 35, ఎస్టీలో 17, ఓబీసీలో అయితే 63, ఈడబ్ల్యూఎస్లో 23, అన్రిజర్వ్లో 96, టోటల్ 234 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మిస్ చేసుకోవద్దు. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో మేము వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎన్ని రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ అన్నీ మీకైతే యూస్ఫుల్ అయితే అవుతాయి. వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మిస్టేక్స్ చేయకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. అలాగే షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే చేస్తుంటాము. అలాగే కమ్యూనిటీ పోస్టులు కూడా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. వీటిని కూడా చూడండి. కమ్యూనిటీ పోస్ట్లో పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ పెడుతుంటాము, మిస్ చేసుకోకండి. అండ్ ఫ్రెండ్స్, ఈ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఎలాగ అప్లై చేయాలో కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను ఈ వీడియోలో. మీరు చివరి వరకు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎమల్మెంట్లో మీకు శాలరీ ఈ విధంగా అని చెప్పారు. బట్ కాస్ట్ ఆఫ్ కంపెనీ సిటీసీ అయితే వచ్చేసి 10.58 lakhs పర్ యానం అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ దీనికి ఇక్కడ చూడండి ఏ ఏ పొజిషన్స్ పడ్డాయో కూడా క్లియర్గా చూద్దాము. లాస్ట్ డేట్ 14th February 2025 లోపల అప్లై చేయాలి. అండ్ ఇక్కడ పొజిషన్ ఎలిజిబిలిటీ వేకెన్సీస్ చూడండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్లో 130 వేకెన్సీస్. ఏజ్ అనేది 25 ఉండాలి. 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేయాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్లో 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 25 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్. 3 years ఫుల్ టైమ్ డిప్లొమా రెగ్యులర్ డిప్లొమా అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేయాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే వచ్చేసి టోటల్ 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 25 years ఏజ్ అయితే ఇచ్చారు. 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో అయితే చేయాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ అయితే వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు శాలరీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీ ఏజ్ అనేది 25 అయితే ఉండాలి. 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా అండ్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వీటన్నిటికీ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి ఏటికి అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి చక్కగా. అండ్ ఇక్కడ చూడండి, హెచ్పిసిఎల్స్ ఇన్వర్ట్స్ టాలెంటెడ్ మోటివేట్ క్యాండిడేట్స్ ఫర్ లుకింగ్ ఎగ్జైటింగ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ ఎనర్జీ సెక్టర్ అండ్ విల్లింగ్ టు కంట్రిబ్యూట్స్ టువర్డ్స్ ఇండియన్ ఎనర్జీ ఫ్యూచర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ గ్రోత్ జర్నీ కింద. సో ఇక్కడ చూడండి, మార్కెటింగ్ డివిజన్ హెచ్పిసిఎల్లో పనిచేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ అప్లై చేయమని చెప్తున్నారు. మినిమం అన్ని పొజిషన్స్కి 60% అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60% మార్క్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే తీస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అప్పుడు మాత్రమే ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంటెంట్గా జనరల్ యాప్టిట్యూడ్, టెక్నికల్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీదతో ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. అండ్ ఫ్రెండ్స్, ఇలా ప్లేస్మెంట్ పోస్టింగ్ అయితే వచ్చేసి పోస్టింగ్ అయితే అసైన్మెంట్ క్యాన్ బి ఎనీ ఎస్బియూ డిపార్ట్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ డివిజన్ ఇన్ ద కార్పొరేషన్ అట్ ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ. సో మీకు ఎక్కడైనా ఇచ్చండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ప్రొవిషన్ పీరియడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రిటెన్షన్ అమౌంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సో deducted in the retention amount from the total emoluments for the first 6 months during the probationary period of the officer pay scales. సో ఫ్రెండ్స్, మీకు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే మీరు ప్రొవిషనరీ పీరియడ్లో ఉన్నప్పుడు రిటెన్షన్ అమౌంట్ అని చెప్పేసి 5,000 మీకు తీసుకుంటామని చెప్తున్నారు. సో ముందు అయితే ప్రొవిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. తర్వాత ప్రొవిషన్ పీరియడ్ తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద అయితే ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఆర్గనైజేషన్ నుంచి లీవ్ అవుతుంటే ఆ రిటెన్షన్ అమౌంట్ వాళ్ళే ఉంచేసుకుంటారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ప్రొవిషనరీ పీరియడ్ కంప్లీట్ చేస్తే ఆ రిటెన్షన్ అమౌంట్ మళ్ళీ మీకు ఇచ్చేస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఇలా కిందకి వచ్చినట్లయితే కింద ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే ఏ విధంగా ఉంటుంది అన్ని క్లియర్గా ఉన్నాయి. అప్లికేషన్ ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్. 1,180 రూపీస్ పే చేయాలి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా పేమెంట్ మోడ్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే వచ్చేసి ఎక్సెంప్టెడ్ అయితే ఉన్నారు. ఈ 3 కేటగిరీ వాళ్ళైతే ఎక్సెంప్షన్ అయితే వాళ్ళైతే అంటే ఫీ అయితే కట్టక్కర్లేదు. 14th February అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై అయితే చేయండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. ఇప్పుడు నేను హెచ్పిసిఎల్ వెబ్సైట్కి వచ్చేసి
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌కి అయితే వెళ్తున్నాను. సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌లో ఇక్కడ ఫుల్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, అలాగే మీ మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేమ్ రాయండి. లాస్ట్ నేము, కన్ఫర్మ్ లాస్ట్ నేము, మీ ఫుల్ నేమ్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అంతే సింపుల్‌గా ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్. నెక్స్ట్ అయితే వచ్చేసి లాగిన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. ఓపెన్ చేసిన వెంటనే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ 2025, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ అయితే ఉంది. సో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే దానికి అప్లై చేయండి. ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్ నేను నోటిఫికేషన్లో చూపిస్తున్నాను కదా ఏమేమి పొజిషన్స్ ఉన్నాయో. సో ఈ 4 రకాల్లో మీరు ఏం అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పొజిషన్స్కి అప్లై చేయండి. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి చూడండి, 130, 65, 37, 2 అయితే ఉన్నాయి కదా. సో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే మీ దగ్గర ఎటువంటి రకాల డిప్లొమా ఉంటే ఆ డిప్లొమాకి సంబంధించింది అయితే అప్లై అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్కి అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇక ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోమంటుంది. ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయడంతోటే నన్నైతే ప్రొసీజర్స్కి అయితే అంటే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకొచ్చింది. టోటల్ మీరు 6 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, బ్యాంకింగ్ డీటెయిల్స్, ఫోటో రెజ్యూము, అలాగే ప్రివ్యూ ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. మీ నేము, అలాగే మదర్స్ నేము, సబ్ క్యాస్ట్, ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యానా, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్ ఉంటే ఇవ్వండి. సో ఇక్కడ యాస్ట్రిక్స్ మార్క్స్ కంపల్సరీగా ఉంటే మాత్రం అవి కంపల్సరీగా రావాలి. ఐడి ప్రూఫ్ అయితే వచ్చేసి ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే ఉంది. మ్యారిటల్ స్టేటస్ మెన్షన్ చేయండి. ఇక్కడ సో దాని తర్వాత మీ ఎఫ్ఎస్ షేర్ ద జిఏటీ నెంబర్ ఉంటే ఉన్న వాళ్ళు ఇవ్వండి. డేట్ ఆఫ్ అప్రెంటైజెస్ చేసిన వాళ్ళైతే అప్రెంటైజెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ ఫాదర్, స్పౌస్ నేము, సో యాక్చువల్ కేటగిరీ ఏంటి, సో అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్, అప్లయింగ్ కేటగిరీ ఏంటి, సో దానికైతే ఇవ్వండి. ఒకవేళ చాలామంది ఏంటంటే యాక్చువల్ కేటగిరీ వేరే ఉంటుంది, అప్లయింగ్ చేయడానికి వాళ్ళ కేటగిరీలో పొజిషన్స్ లేకపోతే వాళ్ళకి అన్రిజర్వ్డ్ కావాలంటే అన్రిజర్వ్డ్ వేరే కేటగిరీకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, జెండరు, అలాగే మీ డొమిసైల్ ఏ డొమిసైల్ చెందిన వాళ్ళు, మీ రిలీజన్ ఏంటి, ఆధార్ నెంబరు, ఐడెంటిటీ ప్రూఫ్ నెంబరు, ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్ హెచ్పిసిఎల్లో ఎప్పుడైనా పనిచేశారంటే నో అని పెడుతున్నాను. హ్యావ్ యూ వర్క్డ్ హెచ్పిసిఎల్ యాజ్ ఎ జిఏటీ ప్లాట్ఫామ్ కింద పనిచేశారంటే నో అని పెట్టాను. ఫ్రమ్ డేట్ ఆఫ్ అప్రెంటైజెస్ ఒకవేళ అప్రెంటైజ్ చేసినట్లయితే ఆ డీటెయిల్స్ ఇవ్వండి. సో నేనైతే 1180 పే చేయాలి కాబట్టి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. కాంటాక్ట్ డీటెయిల్స్లో అయితే వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మీరు డిప్లొమా ఎలక్ట్రికల్ సంబంధించిన 10th తర్వాత డిప్లొమా చేశారా, ఇంటర్ చేశారా అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ బ్యాంకింగ్ డీటెయిల్స్లో మీ అకౌంట్ నెంబరు, దాని తర్వాత మీ ఐఎఫ్ఎస్ కోడ్ ఏంటి, బ్రాంచ్ ఏంటి అన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇవ్వండి. ఫోటో, సిగ్నేచర్, రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి ప్రివ్యూలోకి వెళ్ళి ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అది మనీ పే చేయమని అయితే అడుగుతుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగానే పే చేయొచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా ఉంటుంది, చూసుకోండి ఒకసారి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ వన్స్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగౌట్ కూడా చేసేయచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఈ హెచ్పిసిఎల్కి వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించింది ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో తెలియచేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.